ఈరోజు తెలంగాణ ఉద్యమము వంట వార్పుతో అయిపోయింది. అప్పటిదాకా తెలంగాణ 14 సంవత్సరాలు రాలే. నేను 14 రోజులు గట్టిగా ఈ గోవు విషయంలో జాతీయ ప్రాణిగా ప్రకటించడం కోసం మన ధర్నాలు, వంట వార్పులు, హిందువులందరూ బయటకు వచ్చి పని మానేసి కూర్చోగలిగితే రాత్రికి రాత్రి తెలంగాణ వచ్చినట్టే గోవు జాతీయ ప్రాణిగా భారతదేశంలో ప్రకటించబడుతుంది. ఇది నిజం కూడా. త్వరలో నేను కాల్వా శ్రీరాంపూర్ అంటే మన కరీంనగర్ పెద్దపల్లి తర్వాత కాల్వా శ్రీరాంపూర్ ఒక వేద పాఠశాల ఉంది, చంద్రమౌళి రాజమౌళి ఆచార్య వారి దగ్గర నుండి కందిమలేపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వరకు ఆయన కాలజ్ఞానంలో చెప్పాడు కాబట్టి మఠం వరకు తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వబోతున్నా. రథ పాదయాత్ర అంటే రథం మీద వెళ్తూ జనాల మధ్యలో పాదలతో నడుస్తూ ఆ గోవు గురించి కొంచెం ప్రచారం చేసి అవగాహన చేయాలి. అవగాహన ఎవరికి చేయాలి? నాయకులకు కాదు. నాయకులు నిద్రమత్తులో ఉన్నారు, వాళ్ళకి ఏ అవగాహన లేదు. వచ్చి దండం పెట్టి షాలో కప్పుకొని గోవుతో ఫోటో దిగిపోయే గొర్రెలు ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడతలే. ఎవడైతే నిజంగా ఆవును కాస్తూ ఆవు వల్ల లాభం లేదని తెలుసుకుంటాడో అతనికి ప్రతి గ్రామాన అవగాహన కోసమే ఇప్పుడు మా గ్రామంలో మాది వీరమహిగిరి, మా ఇంటి ముందే పెద్ద ఒక మహిషాసుర మర్దిని దేవాలయ గుట్ట ఉంటుంది. దానికి ఎదురుగానే ఈ యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నా.